UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీరు చేసిన సినిమాలలో మీకు బెస్ట్ అనిపించిన సినిమాల నుంచి ఒక డైలాగ్ మీరు బెస్ట్ చేసిన చిత్రం ఎక్స్లో మంచి ఆ, ఉంది సార్ సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్ సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్ సార్ ఇక్కడే ఉంటే విమల మేడం గారిని చంపేసినట్టే మనల్ని కూడా చంపేస్తుంది సార్ ఆ దెయ్యం సార్ వెళ్ళిపోదాం సార్ ఈ అడవి దాటి దూరంగా వెళ్ళిపోదాం సార్ పోదాం సార్ పోదాం ఇక్కడే ఉంటే అందరూ చచ్చిపోతాం సార్ వెళ్ళిపోదాం సార్ చేతులెత్తి నమస్కారం చేస్తా పోదాం పని సార్ సార్ మీ కాలు పట్టుకుంటా పోదాం సార్ సార్ ఇది చిత్రం ఎక్స్లో ఒక మంచి అంటే చాలా ఆ ప్లే బాగుంటుంది ప్లే బాగుండడం కానీ చాలా బాగుంది ఆ ప్లే కూడా బాగుంటుంది చాలా బాగుంది. సర్టెన్ సీన్ చిత్రం ఎక్స్లో ఫస్ట్ ఓపెనింగ్ మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఉమ్, నేను చేసిన మొట్టమొదటి సీన్ అది ఉమ్, ఆ రోజు ఫస్ట్ స్టార్టింగ్ డే ఉమ్. కానీ చాలా బాగుంది నాకు బాగా ఎందుకంటే మొత్తం అంటే అర్థమైపోతుంది సార్, ఒక పాత్ర ఏ పాత్ర ఇచ్చినా సరే దాంట్లో మనం లీనమైపోయి చేయాలి అని తెలుసుకోవాలి. బ్రో ఒక పాత్ర బాలయ్య బాబు గారు చెప్తారు అప్పుడప్పుడు గిల్లుకోవాలి అరే జీవించురా మన నటించు అంటే మనది కాని పాత్ర కూడా మనం చెయ్యాలి కదా, వాడే కదా నటుడు. అవును, సో ఆ నటించాల్సిన పాత్రలోనే జీవించురా అంటారు. అంతే. అప్పుడు నేను చేసేది ఏంది? తెలుసుకుంటా ఆ డైలాగ్స్, ఆ మాడ్యులేషను, డైరెక్టర్ సార్ దగ్గర కూర్చుంటా, చెప్పించుకుంటా ఎలా కావాలి సార్. మీరు చేసిన సినిమాలలో కామెడీ రోల్స్ చేశారా మీరు? ఇది ఏ సినిమాలో? ఆల్మోస్ట్ అలాగే. ఒక డైలాగ్, కామెడీ డైలాగ్. ఒరే బావా ఒరే బావా ఈడేంది ఎప్పుడు లేని దానికి లైన్ వేస్తున్నాడు, అమ్మా నేను ఎప్పటి నుంచో దీనికి లైన్ వేస్తుంటే ఈడేంటి దీనికి లైన్ వేస్తున్నాడు, కొంపదీసుడు కానీ లైన్ పెట్టాడా, అమ్మో ఒరే బావా అరే నిన్ను ఇమలా పిలుస్తుందిరా, ఇమలా నీకు వర్కౌట్ చేసే బాధ్యత నాదనమాట, పో 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 కింద ఉంది, అమ్మా బతికిపోయినా, ఇదిగో రోజా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఇదో సినిమా ఇదొకటి చేసి అంటే మీ అమ్మాయిని తను ఎగరేసిపోతాడని చెప్పి అదో అట్లా అలా చేసాం. అట్లా దాంట్లో సీరియస్ పాత్ర, ఇవి చాలా బాగుంటాయి సార్. ఇలాంటి కామెడీ పాత్రలు, ఈ కామెడీ పాత్రలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే మాయిల్ ఫకీర్ సీరియస్ చేసాం, పద్యాలు పాడాం, బాగా అసలు ఇటు ఈ కామెడీ అటు సీరియస్. మీకు బాగా అంటే జగన్ అన్నయ్యే బాగా ఫేమ్ అయ్యాయి, మరో జగన్ అన్నలాగా డైలాగ్స్ కాదనట్లేదు, కానీ ఒక సినిమా పరంగా ఇండస్ట్రీ పరంగా మీకంటూ ఏది ఫేమ్ రాగలదు అనుకుంటున్నారు? ఏ క్యారెక్టర్లో వెళ్తే మీకు ఫేమ్ వస్తుంది అనుకుంటున్నారు? నటుడుగా పర్ఫెక్ట్గా యాక్టింగ్ బయటపడాలంటే బ్యాక్వర్డ్ పిక్చర్లే బాగా చేయాలి. బ్యాక్వర్డ్ పిక్చర్లు ఇప్పుడు నేను అదే బ్యాక్వర్డ్ పిక్చర్ ప్రణయ్ గోదావరి. సో అంటే ఒక నటుడుగా అంటే నటుడు ఇప్పుడు నాకు తమిళ్లో డైరెక్టర్ సార్ బాలా గారు ఇష్టం, బాగా పారంజిత్ గారు ఇష్టం. అంటే ఒరిజినాలిటీ మట్టిగానే చూపిస్తారు, ఆ మట్టికి పోతేసి చూపిస్తారు వాళ్ళు, నాకు అది ఇష్టం. నేను మట్టిగా ఉండాలనుకుంటున్నా. జగన్ అన్నని కలవాలని పొలిటికల్గా చూసుకుంటే, ఎందుకంటే మీరు రీల్స్లో అక్కడ నుంచి వచ్చారు కాబట్టి ఆ ఫేమ్లో ఇదైంది కాబట్టి మీకు జగన్ అన్నని కలవాలి అని ఉంది. జగన్ అన్న నుంచి పిలుపు వస్తే ఏం చేస్తారు? ఏముంది, వెళ్తాను, వెళ్ళి వెళ్ళడం, వెళ్ళి నమస్కారం అన్న అని చెప్తాం అంతే. అంతే, అంటే కలవడం మీ గోల్? కలవడం కాదు, ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వెళ్ళి పరిచయం చేసుకొని మాట్లాడుకోవడం. నా ముందు నా డైలాగ్ చెప్పు అని అడుగుతారు, ఏం చెప్తారు? ఏ డైలాగ్? ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఈ అన్నయ్య ఉన్నాడని మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. ఏదో జరిగింది అయినప్పటికీ కూడా నేను వస్తాను, మీ కన్నీళ్లు తుడుస్తాను, ఇదే మాదిరిగా ముందుకెళ్దాం, భయపడే ప్రసక్తే లేదు. ఇదే ఈ డైలాగ్ చెప్తారు తన ముందు మాత్రం మంచిగా. కాలుస్తే ఎవరి దగ్గర నుంచైనా కాలుస్తే, ఇప్పుడు నేను ఒక యాక్టర్గా పనిచేస్తున్నా, అంటే పాత్ర వచ్చినప్పుడు చేస్తున్నా. ఈ ఒకవేళ నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే పెడతారు,
ఎందుకు పెట్టలేదంటే ఇతను ఆర్టిస్ట్, ఉమ్, ఏదైనా చెయ్యాలి ఉమ్, అనేది వాళ్ళకి తెలుసు. ఉమ్. నన్ను ఎవరైనా తిడితే వాళ్ళు 150 బ్రాండ్ తాగేవాళ్ళే. 1000 రూపాయలు పైన తాగేవాళ్ళు నన్ను ఎవరు తిట్టరు, ఉమ్, ఎందుకంటే వాళ్ళు అఫిషియల్స్. ఓకే. 150 తాగేవాళ్ళే తిడతారు. ఇప్పుడు F3లో అవకాశం వచ్చి మిస్ అయిపోయింది అని ఫీల్ అవుతున్నారు. ఫీల్ అవ్వాల. ఒకసారి మరి వెంకటేష్ గారి ముందు మీరు నిల్చుంటే ఆ సినిమాలో అవకాశం వస్తే తన డైలాగ్ ఒకసారి మాకు చెప్పండి. వెంకటేష్ గారు ఉమ్, సీను సినిమా ఉమ్, ఏమండి ఆ అమ్మాయిలకి లైన్ వేయాలో ఎలా లైన్ వేయాలో ఇంకొక అవకాశం ఇంకొక సలహా చెప్పరు అని అంటాడు. అది ఇష్టం నాకు సీను సినిమాలో. సీను సినిమాలో ట్రై చేసాడు. అంటే అప్పుడప్పుడు చూస్తుంటా కదా సినిమాలు. అవును. నాకు వెంకటేష్ గారు ఉమ్, అంటే నేను డిస్టర్బ్గా ఉంటే ఉమ్. నువ్వు నాకు నచ్చావు మల్లేశ్వరి సినిమాలు చూస్తా, అరుణ్ సినిమాలు చూస్తా, బాగా ఇష్టం నాకు. లైఫ్లో నేను ఏది జరిగినా కూడా పరమశివుడే అనుకుంటా. శివుని బాగా నమ్ముతారు. బాగా నమ్ముతా, అర్థమైంది. శివుణ్ణి బాగా నమ్ముతా. ఉమ్, నా లైఫ్లో ఏం జరిగినా ఉమ్, పరమశివుడే చేయించాడు. నన్ను ఒకరు కొట్టినా పరమశివుడే చేయించాడు. ఓకే. నాకు మంచి అవకాశం వచ్చినా ఆయనే చేయించాడు. శివుడి మీద నమ్మకంతో ముందుకు సాగుతున్నారు. ఆయన ఉన్నాడనే పోతున్నావు. ఆయన లేకపోతే నేను అసలు పోలేం. ఆహా, ఇంపాసిబుల్. ఈరోజు మా కోసం మా హిట్ టీవీ కోసం జగనన్న గెటప్లో మీరు వచ్చారు. అంటే ఇంతకుముందు కూడా ఇలా చేశారా? లేదు, ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం మా ఛానల్లో ఇలా చేశారు మీరు. అవును. ఓకే. జగనన్న ఫస్ట్ ఇట్ట రావడం అనేది ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఇలా ఇలా రావడం ఫస్ట్ టైం. ఓకే. ఇప్పుడు ప్రేక్షకులందరి కోసం కూడా మీరు ఒక ఇండస్ట్రీ మనిషిగా, ఒక కళాకారునిగా, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా 3 విధాలుగా ఏం సలహా ఇవ్వబోతున్నారు? అందరూ బాగుండాలి. అందరూ వాళ్ళు ఒక సింపుల్గా ఒక డైలాగ్. ఎవరు సలహాలు ఇస్తే ఎవరు తీసుకుంటారండి? సలహాలు ఎవరికి ఇస్తాం? అందరూ మేధావులే. ఎవరిని వేసేద్దాం, వాడు మనం లాక్కుందాం, ఇదే సెక్షన్లో ఉన్నారు. ఓకే. అప్పుడు ఎవరికి ఇస్తాం? మనం కోల్పోకుండా మనం జాగ్రత్తగా ఉండాలి, అంతే. అంతే. అంటే ఇక్కడ ఎవరు కూడా చెప్తే విని పరిస్థితుల్లో ఎవరు లేరు, ఫస్ట్ ఆఫ్ ఆల్. అందువల్ల చెప్పకుండా ఉంటే మంచిది. గరికపాటి సారు వాళ్ళ ప్రవచనాలు ఉన్నాయి. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. ఎన్నోడు బాగుపడతాడు, ఎన్నోడు నాశనం అయిపోతాడు. అంతే. అలాంటిది ఆయన చెప్తేనే వింటాంలే, నేను చెప్తే ఎవడు వింటాడు? నేను ఎవరిని అసలు? ఇంతమంది జనంలో నేను ఒక చిన్న పిచికారిని. చివరిగా ఇంకొకటి జగనన్న డైలాగ్ మాకు ఇస్తుంది. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా నీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళొస్తా.